కిషోర్ గారు ఈ పాలసీకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఈ ల్యాండ్స్ కు సంబంధించిన ఇష్యూ ఏదైతే నడుస్తోందో మీ వర్షన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఏదో బంద్ కూడా పాటించినట్టు ఉన్నారు బీజేపీకి సంబంధించి బంద్ చేస్తున్నామని చెప్తున్నారు ముందుగా జ్యోష్ణ గారు మీకు అట్లాగే విజయ్ కుమార్ గారికి కైలాష్ నేత గారికి మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు హెల్త్ పాలసీ సరే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు సరే ఇప్పుడు ఇండస్ట్రియల్ అంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ అవతల ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి చాలానే ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చాయి వాటిలలో గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ధరలకు అమ్మడమో లేకపోతే దాదాపు ఫ్రీగా ఇవ్వడమో అన్నంత ఇది 30-40 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీస్ పెడతామన్న ఔత్సాహికులకు ఇచ్చింది వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు ఇదంతా అయిపోయింది అయితే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లాగా వచ్చిన వరకు హైదరాబాద్ విస్తరించిన ఈ అంటే మహానగరం విస్తరించిన సందర్భంలో ఇప్పుడు పొల్యూషన్ అనేది సిటీ మధ్యలో ఈ పరిశ్రమలు ఏంటి అది నాయిస్ పొల్యూషనే కావచ్చు ఎయిర్ పొల్యూషనే కావచ్చు నీళ్ళ ద్వారాను అంటే ఇది వ్యర్థ పదార్థాల ద్వారా భూమి నీళ్ళ కాలుష్యమే కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి సిటీ మధ్యలో లేకపోతే ఈవెన్ ట్రాఫిక్ కూడా లారీలు ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్లు ఇదంతా ఉంటుంది కదా రాత్రింబవులు లారీలు తిరగడం ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా సిటీ అవుటర్ రింగ్ రోడ్ వరకు పెరిగింది చేయబట్టి వాటిని అవతలికి మూవ్ చేయాలి అన్నట్టుగా అది అందరూ అనుకుంటున్న విషయమే. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ పరిశ్రమల లోపల ఉన్నాయి వాటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు వాటిని అక్కడ పరిశ్రమలు నడవడానికి వీల్లేదు లేకపోతే అక్కడ ఉన్న వాటిని ఆ పరిశ్రమలు నడిపిస్తున్న వారిని మీరు ఓఆర్ఆర్ అవతలో ఎక్కడో ఇండస్ట్రియల్ జోన్లో మీరు తీసుకోండి భూమి అక్కడికి మార్చుకోండి ఇక్కడ మాత్రం నడపడానికి లేదు ఇప్పుడు జనరల్గా ఉన్న పరిస్థితులు అండి. సో మరి భూమి ఏం చేయాలి 9,292 ఎకరాలలో ఉన్నాయి అంటే అందులో 4,700 డెవలప్డ్ మిగిలిన రోడ్లు వగేరా వగేరా ఏదైనా ఉండనివ్వండి ఇప్పుడు మీరు ఒక 15 ఎకరాల ప్లాటు కోకాపేటలో ఆక్షన్ వేస్తే గవర్నమెంట్కి ఒక్కొక్క ఎకరానికి 150 కోట్లు వచ్చిందంటే అది అందులో మళ్ళీ ఆ 15 ఎకరాల్లో అసలు రోడ్డు అనేది ఉండదు అనేది కాదు అందులో లోపల కూడా మళ్ళీ రోడ్లు ఉంటాయి కామన్ ఏరియాస్ ఉంటాయి క్లబ్ హౌస్లు ఉంటాయి మీకు కావాలంటే పార్కులు కూడా ఉంటాయి ఆ 15 ఎకరాల్లో. సో డెవలప్డ్ అన్డెవలప్డ్ మొత్తం మీద 9,292 ఎకరాల భూమి ఇప్పుడు ఇండస్ట్రియల్గా కాకుండా ఇది అది రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు మల్టీపర్పస్ రెండింటికి కలిపి కావచ్చు మనము లిమిట్ ఉంటుంది కదా అంతకుముందు ఇండస్ట్రియల్ జోన్ ఉండేది ఇప్పుడు ఏదైనా దేనికైనా వాడుకోగలిగే కన్వర్షన్ చేస్తామంటున్నారు. సరే అయితే ఈ కన్వర్షన్ అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనూ జరిగింది వారు ఏమంటారంటే మేము ఎక్కువ పైసలు తీసుకొని చేసాము అని అంటారు ఓకే అంటున్నారు ఏది చెప్పినా మొత్తం మీద అయితే పాలసీ అయితే మేము కన్వర్ట్ చేసామన్నారు వీరు కన్వర్ట్ చేస్తున్నారు అన్నారు అందులో మేము ఇంత తీసుకున్నాము వారు అంత తీసుకున్నాం అంటే గవర్నమెంట్కి ఇంత సంపాదించాము మేము అంత సంపాదించాము. పాలిటిక్స్లో ఉన్నవారైనా కానీ ఈవెన్ మన పాలిటిక్స్ కూడా అవసరం లేదు ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ మనం ఎవరు పండబ్బవారైనా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే విషయం ఏది ప్లాట్లు అమ్మడం కొనడం ఇట్లాంటివి గవర్నమెంట్ ధర వేరే ఉంటుంది అసలు మార్కెట్లో ధర వేరే మనందరికీ తెలుసు. సో వారు చేసిన 100% 2% అన్నా గవర్నమెంట్ ధరకే చేశారు మార్కెట్ ధర దానికి 100 రెట్లు ఉండొచ్చు 50 రెట్లు ఉండొచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేస్తున్నా కానీ అదే గవర్నమెంట్ ధరకి చేస్తున్నారు. సరే మరి బీఆర్ఎస్ వారు ఈరోజు గొడవ చేస్తున్నారు నా ఇద్దరికి క్వశ్చన్స్ ఉన్నాయి మరి ఎందుకు గవర్నమెంట్ ధరని పెంచలేదు అంతకుముందు మార్కెట్ ధరకి సో దట్ మీరు 100% ఇప్పుడు కూడా అంటే పాత ఎస్ఆర్ఓ ప్రకారమే 30 to 50% మధ్య అనేది లెక్క ఉంది అని అంటున్నారు అంటే పెరిగిన దానికన్నా పాత ఎస్ఆర్ఓ అనేది కూడా ఇక్కడ ఒకటి మెన్షన్ అసలు మార్కెట్ రేట్ పాత ఎస్ఆర్ఓ మీరు విజయ్ గారిని అడిగండి ₹1,00,00,000 ఉందనుకోండి బయట మార్కెట్ ఇప్పుడు నేను ఒకటే చిన్న ప్రశ్న కోకాపేటలో పాత ఇప్పుడు కొత్త ఎస్ఆర్ఓ ఎంత ఉందండి ఎకరం పెద్దలు ఇద్దరికి కూడా కొంచెం ఐడియా ఉండొచ్చు పాలిటిక్స్ లో ఉన్నారు మీకు ఐడియా ఉందా అండి చెప్పండి. కాదు నాకు తెలియదు నిజంగానే నేను రియల్ ఎస్టేట్ లో అసలు జీరో నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు బయట మార్కెట్ అయితే 131 కదా మొన్న పేపర్ లో పడింది 130 డెవలప్ చేసిందండి అది డెవలప్ చేసినటువంటి రేటు మామూలుగానైతే 70-80 కోట్లు 100 వరకు ఉండొచ్చు
ఎందుకంటే ల్యాండ్ పోతాయి. ఎస్ఆర్ఓ అయినంత లేదు కదా. లేదు, కోటి ఉందా? అదంతా లేదు. కోటి రూపాయలు ఉందా అండి? 2 కోట్లు ఉందా? 50 లక్షలే ఉందా? ఐడియా లేదు సార్. ఐడియా లేదండి. ఇప్పుడు కోటి రూపాయలు ఉందనుకోండి, కోటి రూపాయలు ఉందనుకోండి, చూస్తున్నారా? చూడండి. కోటి రూపాయలు ఉందనుకోండి, విజయ్ గారు చూస్తే కొంచెం హెల్ప్ అవుతుంది డిస్కషన్కి. ఇప్పుడు కోటి రూపాయలు ఉందనుకుందాం. కోటి రూపాయలు ఉంటే మీరు అందులో 100% తీసుకుంటే ఎంత మేడం? 30% తీసుకుంటే ఏముంది? అందులో జస్ట్ చిల్లరనే కదా. 100 కోట్లు ఉన్నదా? 130 కోట్లు ఉన్న దానికి కోటి రూపాయలు ఏమి లెక్కలు చెప్పండి? 30% అయితే ఏంది, అది 200% అయితే ఏంది? దాన్ని తీసి 70 కోట్లకో 100 కోట్లకో ముందు మారిస్తే 10% తీసుకున్నా చాలు, 10 కోట్లు వస్తుంది. ఇది లెక్క, ఇది లెక్క. సో ఇద్దరికీ తెలుసు. ఇప్పుడు కన్వర్షన్ ఏదో 5 పైసలు మేము ఎక్కువ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి, 10 పైసలు ఎక్కువ తీసుకున్నామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నా, వీళ్ళు ఏదో 5 పైసలు తక్కువ తీసుకున్నామని చెప్తున్నా, వీళ్ళు రేపు పొద్దున్నే వచ్చి లేదు లేదు దీన్ని 100% మేము చేస్తామని చెప్పిన సిచ్యువేషన్ అయితే మారదు. సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు కన్వర్షన్లో ఇప్పుడు 2 కోట్లు ఎకరం ఉందనుకోండి, అది సడన్గా 10 కోట్లు 15 కోట్లు అవుతుంది. ఇది లెక్క. ఇండస్ట్రీకి మాత్రమే వాడగలిగి ఉండేది, అది సిటీ లోపల చేయబట్టి ఇప్పుడు అది దేనికి వాడలేకుండా, అంటే ఇండస్ట్రీలో అయితే పెట్టడానికి కొత్తగా పర్మిషన్లు ఇవ్వరు, ఎందుకంటే పొల్యూషన్ అవుతుంది. అది నాయిస్ పొల్యూషన్ కావచ్చు, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ల్యాండ్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ ధ్వని కాలుష్యం అయినా కానీ ఇప్పుడైతే సిటీ లోపల అయితే పెట్టేది లేదు. ఇప్పుడు మీకు ఎకరం భూమి ఉంది, కానీ ఏ ఇండస్ట్రీ నడపలేరు, వృధాగా ఉంచాలి దాన్ని. దాని విలువ ఎంత ఉంటుంది? దాన్ని సడన్గా ఈరోజు కమర్షియల్ ఏదో ఒక దానికి ఈవెన్ ఇండస్ట్రీకైనా వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తే కూడా దాని ధర పెరుగుతుంది కదా. సో ఈ రోజు అది కోటి రూపాయలకి ఎకరం ఉంటే సడన్ గా ఒక 10-20 కోట్లు అవుతుంది. అది ఏది బిల్డింగ్లు కట్టుకోవడానికి, అంటే రెసిడెన్షియల్ కానీ లేదా కమర్షియల్ కానీ చేసుకోవడానికి. ఇప్పుడు అది ఎంత శాతం వసూలు చేసినా తక్కువే అంటున్నాను నేను. ఈ 19 కోట్లు వచ్చాయి కదా, మరి 19 కోట్లు మీకే 10 ఎకరాలు ఉందనుకోండి, 190 కోట్లు లాభం అవుద్ది రేపు పొద్దుటికి ఒక సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు. మరి అందులో కాస్త కేటీఆర్ గారికో మరి రేవంత్ రెడ్డి గారికో ఇవ్వడానికి మీకేమైనా కష్టమా? ఇప్పుడు మీకు 100 కోట్లు లాభం అవుతుంది. ప్రభుత్వ లెక్క ప్రకారం 30-50% చూపించి దీని వెనక ఏదో జరుగుతోంది. ఆగండి, నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను మీకు, ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు ఈ పాలసీ బయటికి తీసుకొచ్చారు కదా, చూడండి మ్యామ్, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అవతల రేపు పొద్దున్నే మళ్ళీ ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే లేదు కదా. లేనప్పుడు మరి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని బాబు మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు అప్లికేషన్లు పెట్టుకోండి, మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కన్వర్షన్లు చేసుకోండి. ఆన్లైన్లో ఇగో ఇది పద్ధతి, ఆన్లైన్ పెట్టుకోండి, దీని వాల్యుయేషన్ ఇంత. ఒకవేళ 2 సంవత్సరాలు ఆగారు అనుకోండి, ఆ రోజు భూమి వాల్యూ పెరగచ్చు, ఎస్ఆర్ఓ రేటు ఏదో అంటున్నారు కదా, అది కొంచెం పెరగవచ్చు, మీకు ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. ఈ రోజు పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా తొందరగా ఆదాయం వస్తుంది, మీకు కూడా లాభసాటిగా ఉంటుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కన్వర్షన్ చేసుకోండి. కానీ కన్వర్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది కదా పాలసీ. వేరే రాష్ట్రాల్లో అంతా ఉంది. ఇక్కడ ఏం చేశారు, ఒక వారం రోజులు అప్లై చేసుకోండి అంటే సడన్గా ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉంది మేడం, అది ఎస్ఆర్ఓ రేటు 10 కోట్లు అంటే ఎకరం కోటి రూపాయలే ఉంది, అది 20 కోట్లు అవ్వచ్చు కాక. కానీ ఈ వారం రోజుల్లో మీరు 3 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? మీ దగ్గర డబ్బులు సార్, నాకు 2 నెలల్లో తెచ్చుకుంటాను, ఏమి తొందర ఏముంది, సంక్రాంతి తర్వాత అట్లా కాదు. ఈ వారం రోజుల్లో మీరు కడతారా లేదా? లేకపోతే మీ తరఫున జోష్న గారు మేము కడతామా 3 కోట్లు, అందులో మరి 190 కోట్లు లాభం వస్తుంది కదా, మరి మాకెంత? ఇగో ఇది పరిస్థితి అనమాట. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలియదు జన్మలో. కేటీఆర్ వస్తే క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఈ వారం రోజులే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు 200 కోట్లు కావాలా మీకు? లేకపోతే అది వ్యర్థంగా పడున్న 10 కోట్ల విలువ అయ్యే భూమి అట్లాగే ఉంచుకుంటారా, దేనికి పనికి రాకుండా? అంటే ఆటోమేటిక్గా మీరు ఏమంటారు, 200 కోట్లు పోతే పోయింది, అందులో 50 కోట్లు 100 కోట్లు పోతే పోయింది, ఇది 100 కోట్ల విలువ అయితే అవుతుంది కదా, ఈరోజు 10 ఉన్నది. సో దీని మీద ఏం చేశారంటే, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు మ్యామ్. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రముఖంగా న్యూస్ మీరు చూస్తే ఏముంది అంటే, ఈ పాలసీ రాకముందే ఎట్లా లీక్ అయింది, ఇది రాబోతోందని. లీక్ అయ్యి ఏం చేశారు జోష్న గారు, ఇప్పుడు మీదే ఉంది 10 ఎకరాలు అని అనుకుంటే కాంగ్రెస్ బడాబాబులు మీ ఇంటికి వచ్చేసారు ఆల్రెడీ ముందే, అమ్మ ఈ పాలసీ రాబోతోంది. లేకపోతే మీకు అసలు చెప్పకుండా ఆ 10 కోట్ల విలువైంది కదా, దాన్ని 15 కోట్లకు మేము కొనేసుకుంటాము అని అంటే, అబ్బా చాలా లాభసాటిగా ఉంది కదా, 5 కోట్లు ఎక్కువే వస్తున్నాయి కదా అని చెప్పి మీరు అమ్మేసుకున్నారనుకోండి, తెల్లారేసరికి అది 200 కోట్లు అయింది. ఒకటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, ఇప్పుడు 200 కోట్లు అయింది. 3 కోట్లు పెట్టి అప్లికేషన్ పెట్టుకుంటే 200 కోట్లు అవుతుంది. అదొకటి. లేదా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మీ దగ్గర పైసలు లేవు, బయటకు వచ్చింది విషయము, కానీ మా దగ్గర అంత లిస్ట్ ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇది రిలీజ్ చేసినప్పుడు, అందుకనే ఇన్సైడర్ ట్రేడింగ్. మీ ఇంటికి వచ్చేసాము,
అది 3 కోట్లు మేము అప్లై చేస్తాము, మేము పైరవి చేస్తాము, మేము పాస్ చేపిస్తాము, దీనికి 190 కోట్ల విలువ పెరుగుతోంది, మీకో 100 మాకో 90. ఓకే రైట్. సో ఇది రెండోది. లేకపోతే ఏముండేదంటే చాలా ట్రాన్స్పరెంట్ గా పాలసీ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీస్ ని ఇక్కడ నుంచి తీసి బయట పెట్టమంటున్నాం, ఓవరాల్ అవతల పెట్టుకోండి అని. కానీ యాక్చువల్ పాలసీ ఎట్లా ఉంటుంది? ఈవెన్ మీకు కన్వర్షన్ ఇచ్చిన ఇండస్ట్రీస్ కూడా దెబ్బ కాకూడదు కదా. ఏమంటే ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న వారందరికీ మళ్ళీ కొత్తగా అట్లీస్ట్ ఏదైనా ఇండస్ట్రియల్ జోన్ లో మీరు కొనుక్కోవడానికి అవకాశం. ఇంకొక